వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో ఒక ముఖ్యమైన టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. ముఖ్యంగా ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ప్రభుత్వం అయితే జాబ్ క్యాలెండర్ను రీషెడ్యూల్ చేయబోతుంది. ఎస్సీ వర్గీకరణ తర్వాత పెద్ద ఎత్తున మళ్ళీ ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. సో దానికి సంబంధించి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఈరోజు ఒక డాటా మనకు అవైలబుల్ ఉంది. ఒక్కసారి అయితే చూద్దాం. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కోసం అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ శాఖల వారీగా ఖాళీల వివరాలు ఇచ్చారు. ఆంధ్రజ్యోతి పత్రికలో భర్తీకి సిద్ధంగా 56,000కు పైగా ఉద్యోగాలు ఉన్నాయి. ఆయా శాఖల నుంచి ప్రభుత్వానికి నివేదికలు. త్వరలో 18,236 పోస్టులకి నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నట్టు మనకి ఇక్కడ వార్త చూడొచ్చు. ఒకసారి విభాగాల వారీగా మనం ఖాళీలు కనుక గమనించినట్టయితే ఇక్కడ మీరు చూడండి, పోలీస్ శాఖలో 12,150 ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారు. వైద్య శాఖలో 2,762 ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారు. ఆర్టీసీలో 3,038 ఉద్యోగాలకు అనుమతిచ్చారు. ఇంకా గురుకులాలలో మిగిలిపోయిన 2,850 ఉద్యోగాలు ఈ నోటిఫికేషన్లలో భర్తీ చేయబోతున్నారు. ఇంజనీరింగ్ విభాగంలో 2,510, వ్యవసాయ శాఖలో 148 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. R&Bలో 185, రెవెన్యూలో 10,954. ఇందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద 4,000 పోస్టులు వస్తాయి. మిగతాయి గతంలో పనిచేసినటువంటి VROల నుంచి భర్తీ చేయబోతున్నారు. ఇక మహిళా శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీ ఖాళీలకు సంబంధించి 14,236 ఉన్నాయి. పలు ఇతర శాఖల్లో ఖాళీలు ఉండే అవకాశం ఉంది. గ్రూప్ 1 పోస్టులు కూడా ఉండే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. ఇక రాష్ట్రంలో మళ్ళీ సర్కారు కొలువుల జాతర మొదలు కానుంది అంటూ ఒక ఆర్టికల్ అయితే ప్రధానంగా మనం ఇక్కడ చూడొచ్చు. మొత్తం 56,740కి పైగా పోస్టులు ఉన్నట్టయితే మనకు అర్థమవుతుంది. దీంట్లో మనకు 14,236 అంగన్వాడీ పోస్టులు, 10,954 రెవెన్యూ పోస్టులు పోగా మిగిలినవి వివిధ శాఖల వారీగా ఉన్నాయి. అంతేకాకుండా గ్రూప్ 1కి సంబంధించి కూడా కొన్ని పోస్టులు తేలే అవకాశం ఉందని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. వీటితో పాటు మనకి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించి కూడా ఆ ఖాళీలను సేకరించే పనిలో ప్రభుత్వం నిమగ్నమైనట్టు మనకు అర్థమవుతుంది. ఇక 18,236 పోస్టులకైతే త్వరలో నోటిఫికేషన్ ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఇంకా ముఖ్యాంశాలు కనుక మనం గమనించినట్టయితే ఇక ఇవన్నీ కూడా మనకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ శాఖల వారీగా తేలిన ప్రాథమిక జాబితా అంటూ మనం ఇక్కడ చూడొచ్చు కొంత ఇన్ఫర్మేషన్. పోలీస్ శాఖలో మనకు 10,500 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. 1,650 వరకు SI పోస్టులు గుర్తించినట్టు సమాచారము. వైద్య ఆరోగ్య శాఖలో 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, 2,150 డాక్టర్ పోస్టులను గుర్తించడం జరిగింది. వీటిలో 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ కూడా వచ్చింది. ఇవి కాకుండా మనకి మిగతా వివరాలు కనుక చూస్తే 2,000 వరకు నర్సు పోస్టులు సహా మరికొన్ని వివిధ స్థాయిల పోస్టులు ఉన్నాయని, మొత్తంగా వైద్య ఆరోగ్య శాఖలో 6,000 పోస్టుల వరకు అయితే భర్తీ చేసే అవకాశం ఉంది. ఆర్టీసీలో 3,038 పోస్టులు ఉన్నాయి. ఇక ఇంజనీరింగ్ విభాగాలు ఇవన్నీ ఇచ్చాను, ఇంతకు ముందే మీకు టేబుల్లో ఇచ్చాను కాబట్టి ప్రాబ్లం లేదు. అంతేకాకుండా అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు కొన్ని భర్తీ చేయాలని గుర్తించినట్టు తెలిసింది. మహిళా శిశు సంక్షేమ శాఖలో వచ్చేసి మనకి ఇక్కడ 6,399 అంగన్వాడీ టీచర్లు, 7,837 హెల్పర్లు ఇవి ఉన్నాయి. ఇక గ్రామ పరిపాలన అధికారులు 10,954 పోస్టులు. అయితే ఇందులో 6,000 గతంలో పనిచేసిన VROలు పోతే 4,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయబోతున్నారు. వాస్తవానికి అంగన్వాడీ టీచర్ అండ్ హెల్పర్ పోస్టుల భర్తీ కోసం గతంలోనే ప్రభుత్వం ఆమోదం లభించినప్పటికీ కూడా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ నేపథ్యంలో వీటి యొక్క భర్తీ ప్రక్రియ పెండింగ్లో పడింది. తాజాగా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ కంప్లీట్ అయింది కాబట్టి ఇక రెవెన్యూ అంగన్వాడీ టీచర్ల భర్తీకి అయితే ఫస్ట్ ఇమ్మీడియట్ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా హైకోర్టులో కేసు ఫైల్ అయింది. మనకు ఈ రెవెన్యూ పోస్టులకు సంబంధించి గతంలో పనిచేసిన VROలు ఫైల్ చేశారు. దాన్ని అధిగమించి నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తుంది గవర్నమెంట్ అనేది మనకు కొంత క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇక ప్రాథమిక జాబితాలో ఉన్న పోస్టులు మాత్రమే కాకుండా మనకు స్కిల్ యూనివర్సిటీ, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ ఇన్స్టిట్యూట్లు, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో కూడా అవసరమైన అనేక పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. వీటితో పాటు న్యాయశాఖ, సచివాలయము, ఆర్థిక శాఖ సహా మరికొన్ని శాఖలన్నింటిలో కలిపి మరొక 7 నుంచి 8,000 పోస్టులు అయితే ఉంటాయని అంచనా వేస్తున్నారు. సో ఇది మనకి తాజాగా ఖాళీల లెక్క అండి.
ఇక టీజీపీఎస్సీ సిలబస్ కమిటీ చైర్మన్గా బాలకృష్ణారెడ్డి అంటూ మనం ఒక వార్త చూడొచ్చు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించే పలు పోటీ పరీక్షలకు కొత్త సిలబస్ తయారు చేయనున్నారు. దీనికోసం సిలబస్ కమిటీ చైర్మన్గా హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డిని నియమించారు. అంటే మనకు ఒకటి అర్థమవుతుందంటే కొత్త సిలబస్ అయితే డిజైన్ చేయబోతున్నారనేది మనకు అర్థమవుతుంది. మనకి వర్సిటీల యొక్క వీసీలతో ఒక మీటింగ్ అయితే నిన్న జరిగింది. మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014-15లో మనకు టీఎస్పీఎస్సీ కోసము అప్పట్లో ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో సిలబస్ కమిటీ వేసిండ్రు. ఆ సిలబస్లో కొన్ని మార్పులు తీసుకురావాలని ఇప్పుడైతే డిసైడ్ అయిపోయింది కమిషన్. దీనికోసం బాలకృష్ణారెడ్డి నేతృత్వంలో 6 సభ్యులతో కమిటీ కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రస్తుతం ఉన్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4తో పాటు ఇతర పరీక్షల సిలబస్ను రూపొందించనున్నారు. కరెక్ట్గా చూడండి, ఇక్కడ సమకాలీన అవసరాలు, రాష్ట్ర విధానాలు, జాతీయ పోటీ పరీక్షల ప్రమాణాలు పరిగణలోకి తీసుకొని కొత్త సిలబస్ అయితే తయారు చేయబోతున్నారు. అంటే రాబోయే నోటిఫికేషన్లు మరి కొత్త సిలబస్ ప్రకారమే వచ్చే అవకాశాలు ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఉద్యోగ అవసరాలు, అభ్యర్థుల సామర్థ్యాలను అంచనా వేసేలా దీన్ని రూపొందించనున్నారు. దీంతో పాటు పటిష్టమైన క్వశ్చన్ బ్యాంక్ రూపకల్పన, ఇంటర్వ్యూలపై అధ్యయనం, టెక్నికల్ అంశాలపై మరో 3 కమిటీలను టీజీపీఎస్సీ వేసింది. వీటికి జేఎన్టీయూ వీసీ, పాలమూరు వర్సిటీ వీసీ బాధ్యులుగా ఉన్నారు. సో ఇది మనకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండి. సిలబస్ ఏం మారినా అంటే గణనీయమైన మార్పులు అయితే ఉన్నాయి, మీరేం టెన్షన్ పడకండి. స్వల్ప మార్పులు మాత్రం ఉండొచ్చు, ఎందుకంటే ఏ ప్రభుత్వమైన తన మార్కును చూపెట్టాలనుకుంటుంది కాబట్టి మరి ఈ సిలబస్లో కొంత అలాంటిది ఏమైనా చేర్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులు ఆందోళన చెందాల్సిందేం లేదు. డైలీ కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్ అయితే మీరు చదువుకుంటూ వెళ్ళండి. కొంత సిలబస్లో ఏమైనా మాడిఫికేషన్ 20%, 30% చేంజ్ చేస్తే చేంజ్ చేయొచ్చు. మిగతాది బేసిక్ సిలబస్ అయితే మారే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మీకు ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తప్పకుండా అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన వీడియోను లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.